వినకపోతివి నెత్తినోరు ముట్టుకొని ఎంత చెప్పిన వినకపోతివి నెత్తినోరు ముట్టుకున్నా ఎంత చెప్పిన వినకపోతివి నెత్తినోరు ముట్టుకున్నా ఎంత చెప్పిన వినకపోతివి తండ్రి వాడవు మొండి వాడవు సెమరు నిండిన గుండె వాడవు తండ్రి వాడవు మొండి వాడవు శ్రమలు నిండిన గుండె వాడవు తండ్రి వాడవు మొండి వాడవు సెమరు నిండిన గుండె వాడవు తండ్రి వాడవు మొండి వాడవు శ్రమలు నిండిన గుండె వాడవు పట్టిన ఆ ఎర్ర జెండను ప్రాణముండగా వెదలలేదు పట్టిన ఎర్ర జెండను పానముండగా వదలలేదు నెత్తూరు జెండిచ్చిపోయారా మా బిడ్డలు మెత్తుకుంటే మురిసిపోయారా మా బిడ్డలు నెత్తూరు జెండిచ్చిపోయినారా మా బిడ్డలు మేమెత్తుకుంటే మురిసిపోయినారా మా బిడ్డలు ఆహా వీరులారా వీరులారా వెలిశాల బిడ్డలారా వీరులారా శూరులారా వెలిశాల బిడ్డలారా మీరు ఒక్కరొక్కరు ఒరిగిపోతూ సుక్కలల్లో కలిసినారు మీరు ఒక్కరొక్కరు ఒరిగిపోతూ సుఖాలెల్లో కలిసినారా దసరా పండుగ దైవాలు పుట్టారా సిడి ఆవిష్కరణ ఉంటుంది కల్లెపల్లి సతీష్ మిత్రులారా మిత్రులారా మనందరికీ తెలంగాణ గానమై ప్రాణమైన గద్దరన్న తెలుసు. ఇగో ఇప్పుడు నా పక్కన గద్దరన్న కొడుకు సూర్య అన్న ఉన్నాడు. సూర్య అన్న గద్దరన్న వారసత్వంగా గద్దరన్న ఆశయాల్ని కొనసాగించడానికి గద్దరన్న ఫౌండేషన్ అనే దాన్ని ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో గద్దరన్న లాంటి అనేక మంది కళాకారులను కవులను తీర్చిదిద్దాలనేటువంటి ఒక కర్తవ్యాన్ని ఎత్తుకొని ముందుకెళ్తున్నాడు. అన్నకు ఒకసారి మన సభలో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్తే. ఒక్క నిమిషం అన్న. మిత్రులారా, ఈరోజు గణేష్ అన్న ఆ కుటుంబం నుంచి మొత్తం యావత్ కుటుంబం అంతా కూడా వాళ్ళ కోసం కాదు, మన కోసం, ఈ భారతదేశం కోసం, భారతదేశ ప్రజల కోసం, వనరుల కోసం నిజమైన భారతీయులంగా మనం ఈరోజు గర్వపడుతున్నాం. మిత్రులారా, గణేష్ అన్నని 2004లో చర్చలకు వచ్చినప్పుడు నాన్నతో పాటు నేను కలిసిన సుధాకర్ అన్నని, రామకృష్ణ గారిని, వీళ్ళ ముగ్గురిని కలిసి తీసుకొని గుత్తికొండకు తీసుకుపోయినాం. అక్కడ నుంచి కూడా మాకు పరిచయం. అనేక రకాల ఊహాగానాలు ఉన్నా, ఎలాంటి అపోహలు ఉన్నా కానీ ఒకటైతే నేను పదే పదే చెప్తూ వస్తున్నాను. నేను ఆ పార్టీ మిత్రులకి, ఆ పార్టీకి, ప్రజలందరికీ నేను ఎర్రజెండా బిడ్డనే. నేను చివరి వరకు కూడా అదే విలువలని కొనసాగిస్తూ నా జీవితాన్ని నేను కొనసాగిస్తా అని చెప్తూ, ఒక్కసారి నాన్నకు చాలా ఇష్టమైన పాట మీరందరూ కూడా ఒక చిన్న స్టాంజాతో నేను ముగించాలనుకుంటున్నా. నాన్నలాగా గొప్పగా పాటలు ఆ నేపథ్యం ఉన్న ఒక్క నిమిషం అన్న, దయచేసి మీరందరూ నిలబడండి, కూర్చోరాదండి. ఇంకొక మాట అన్న పాట పాడే ముందు ఇంకెవరైనా భోజనాలు చేయని వాళ్ళు ఉంటే మిత్రులు ఒకసారి భోజనాలు చేసి వచ్చి కూర్చోవలసిందిగా చెప్తున్నాము. అటువైపు వెజ్ తినే వాళ్ళకు కూడా అటువైపు పెట్టారు. దయచేసి భోజనాలు చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి వెళ్ళి భోజనాలు కూడా చేసి వచ్చి కూర్చోండి. నిలబడ్డ మిత్రులు కూడా కొంచెం ఎక్కడ పడితే అక్కడ కాకుండా కొంచెం దయచేసి క్రమశిక్షణ ఉండాల్సిందిగా కోరుతున్నాం. అన్న కంటిన్యూ. మిత్రుల మొట్టమొదటి చిన్నప్పటి నుంచి పాట మేము లాల్ సలాం సలాం ఉంటాలే, లాల్ సలాం సలాం ఉంటాలే, లాల్ సలాం సలాం ఉంటాలే. కళ్ళు పీకేసిన, కళ్ళు నరికేసిన గణేష్ అన్నకు సలాం ఉంటాలే, లాల్ సలాం సలాం ఉంటాలే, లాల్ సలాం
సన్మానాలు అర్పించారు. వాళ్ళందరికీ కూడా పాదాభివందనలు చేస్తూ నాన్న తీసుకొచ్చిన అనేక పుస్తకాలు ప్రజలకే అంకితం చేశాడు, ఆ అమరవీరుల కుటుంబాలకి అంకితం చేశాడు. ఈ కుటుంబానికి సతీష్ అశోక్ అన్న కూడా కల్లెపల్లి. అందరికి కూడా నమస్కారం చెప్తూ మరోసారి జోహార్ గణేష్ అన్నకి, జోహార్ 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 గణేష్ అన్నకి, జోహార్ 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 తెలంగాణ అమర వీరులకి, జోహార్ 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 జోహార్. ధన్యవాదాలన్నా. ఇప్పుడు మిత్రులారా, ఇప్పుడు ఒక ఎక్కడున్నారన్న అన్న, ఇప్పుడు ఈ సభకు వచ్చినటువంటి మిత్రులు చాలా మంది, వివిధ సంఘాలకు సంబంధించినటువంటి మిత్రులు ఇంకా మాట్లాడాల్సినటువంటి ఉంది. సభ కొనసాగుతుంది. ఎంత సమయం వరకైనా కూడా ఓపిక ఉండే వాళ్ళందరూ ఉండరని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. చాలా మంది మిత్రులు ఇంకా మాట్లాడాల్సినటువంటిది ఉన్నది. ఇంకా అలాగే ఇంకా కొన్ని మిత్రులు ఎంతో ప్రేమతో అభిమానంతో రాత్రింబవళ్ళు కష్టపడి వాళ్ళు రచయితలుగా కవులుగా చాలా పాటలు ఇలా గణేష్ అన్న మీద రాసి రూపొందించి తీసుకొచ్చారు. ఇప్పుడు మరో పాట సంబంధించిన సిడి ఆవిష్కరణ ఉంది. రచయిత కల్లెపల్లి సతీష్. కల్లెపల్లి సతీష్ ఈ తమ్ముడు ఈ పాటను రాయడం జరిగింది. ఈయన పాటను ఇప్పుడు సిడి ఆవిష్కరిస్తాం. అన్న పాట వెనకాల ప్లేబ్యాక్. ధన్యవాదాలు సతీష్ తమ్ముడు, నీకు మేము రుణపడి ఉంటాం. ఆయన పోరాటానికి, ఆయన త్యాగానికి అర్థాన్ని ఇవాళ పాట రూపంలో ప్రజల ముందు పెట్టినందుకు నీకు చాలా కృతజ్ఞతలు తమ్మి. ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు అన్న. అన్న చేసిన పోరాటంలో, అన్న చేసిన త్యాగంలో నాకు తోసిన 4 అక్షరాలు. ఈ కుటుంబం చేసిన త్యాగంలో ఏమాత్రం కాదు. వాళ్ళు విప్లవోద్యమంలో ఈ ప్రజల కోసం, అంతిమంగా ఈ పేద ప్రజల కోసం పోరాడిన రవ్వన్న, సారన్న, రమేష్ అన్న, ఈ వెలిశాల మట్టి చాలా గొప్ప చరిత్ర గల మట్టి. ఈ మట్టి నుండి పోరుకు సద్దిగట్టి పంపిన నేల వెలిశాల నేల. ఆ సద్ది కట్టుకొని ఆ కనుకవ్వ సద్ది పెట్టి పంపింది, పోరు సద్ది పువ్వ పెట్టి పోరాటానికి పంపింది. ఇక్కడ కాదు బిడ్డ, పేద ప్రజల కోసం మీరు కొట్లాడవలసిందని. జోహార్ గాదర్ల రవ్వన్న, జోహార్ గాదర్ల సారన్న, జోహార్ గాదర్ల రమేష్ అన్న, జోహార్ అమర వీరుల